వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నాతో రండి. మిస్ చేశాను. ఇంత దూరం ట్రాక్ చేసి వచ్చేసాను. పట్టేదచ్చు. చీఫ్, మీరు లోపలికి వచ్చి చూడాలి. అక్కలేదు జో. లోపల ఎవరున్నారో నాకు తెలుసు. లాయర్ విష్ణు. ఆయన కిడ్నాప్ చేసి ఉంటాడు. టార్చర్ పెట్టి ఉంటాడు. ఉరి తీసి ఉంటాడు. సార్లు షూట్ చేసి ఉంటాడు. పోలీస్ యూనిఫామ్, వీపిన్ ఫోన్ నంబర్, ధనుసు మాస్క్. మన టీవీ ఛానల్ చేసిన ఆన్లైన్ ఒపీనియన్ పోల్లో 3 హత్యలు జరిగినా ఎంతవరకు హంతకులను కనిపెట్టలేకపోవడం మన పోలీసుల అసమర్థతకు నిదర్శనమని 90% మంది ప్రేక్షకులు నిరసన తెలియజేస్తున్నారు. ప్రముఖ కమ్యూనిస్ట్ శివానంద్, డాక్టర్ రమ్య, అడ్వకేట్ విష్ణు ఇలా వరుసగా హత్యలు జరుగుతున్నాయి. దీని గురించి ఒక అడ్వకేట్ గా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సార్, ఎవరో ఒకడు ముఖ్యమైన వ్యక్తుల్ని వరుసగా చంపుకుంటూ వస్తున్నాడు. ఇది కనిపెట్టడానికి మన వాళ్ళెవరికి దమ్ము లేదు. ఆవు అంటే స్కాట్లాండ్ అది మీరు ఒకరని చెప్పగలరు? ఒక గ్యాంగ్ చేసిందని అనుకోవచ్చు కదా. సార్, ఒక్కరో గ్యాంగో ఇప్పుడు ఆ విషయం అంత ముఖ్యమంటారా? లోకంలో ఉన్న సమస్యలే కాకుండా ఇదొక సమస్య. దీని గురించి అడుగుతుంటే పోలీసు వాళ్ళు సరిగా సమాధానం చెప్పడం లేదు. అలాగే క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా సరిగా స్పందించడం లేదు. మన ప్రభుత్వం అయితే పట్టించుకోవడమే మానేసింది. పేపర్ చదవాలంటేనే భయంగా ఉంది. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఈ సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్, వాట్సాప్ అంటూ తరువాత ఇతన్నే హత్య చేయబోతున్నాడని వారి వారి ఇష్టానికి ఫోటోలు పంపుతూ ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి మీరేమంటారు ప్రసన్న గారు? అన్ని టీవీలో నేనే మాట్లాడుతున్నానని, నన్నే చంపాలని, నన్నే ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తున్నారు మీరొకరు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని మనం సీరియస్ గా తీసుకుంటే బ్రతకడం చాలా కష్టం సార్. సో రంజిత్, వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని ఎలా చెప్పగలుగుతున్నావు? డాక్టర్ రమ్య ఫారెన్సిక్ పెథాలజిస్ట్ గా వర్క్ చేయగా లాయర్ విష్ణు ఎవిడెన్స్ ని అప్రూవ్ చేసిన కేసు, నేను ఇన్వెస్టిగేట్ చేసిన కేసు. క్యాథరిన్ ఎమాన్యువల్. ఆ కేసు మన బ్రాంచ్ కి మెయిన్ గా అసైన్ అవ్వడానికి కారణం శివానంద్ కేసు వేసి పోరాటం చేయడమే. యా ఇమాన్యువల్, అతని భార్య ఆర్కిటెక్ట్ కపుల్. ఎగ్జాక్ట్లీ సార్. బాగా డబ్బున్న వాళ్ళు. క్యాథరిన్ వాళ్ళ ఒక్కగానొక అమ్మాయి. సంతోషమైన కుటుంబం. ఆ ఇంట్లో పనివాడు ఉండేవాడు, పేరు మరియదాసు. పనివాళ్ళ కాకుండా కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడు. వంట పని చేయడం, ఇంటి పని చేయడం,
క్యాథరిన్ని స్కూల్కి డ్రాప్ చేయడం అన్ని వాడే చూసుకునేవాడు. మమ్మీ look what I want. Good. I have to go. Bye. Good show, Kathy. Keep it up. గుడ్. బాగా బిజీగా ఉన్న పేరెంట్స్ దగ్గర దక్కని ప్రేమ, అభిమానం క్యాథరిన్ కి మరియదాస్ దగ్గర దక్కాయి. కానీ ఒక్క రాత్రిలో ఆ కుటుంబం చిన్నా భిన్నమైపోయింది. క్యాథరిన్ హత్యకు గురైంది. మరియదాసు పరారయ్యాడు. ఇంట్లో ఉన్న డబ్బు, నగలు దొంగిలించబడ్డాయి. పోలీసులు మరియదాసుని సస్పెక్ట్ గా డిక్లేర్ చేసి కేసు ఫైల్ చేశారు. వారం అయినప్పటికీ మరియదాస్ ఆచూకీ తెలియనందువల్ల విక్టిమ్ ని పూడ్చిపెట్టి కేసు క్లోజ్ చేశారు. 2 వారాలు అంతా సర్దుమణిగింది. కానీ ఈ కేసులో ఏదో మర్మం ఉంది, నిజమైన హంతకుడిని కనిపెట్టలేదు అని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. ప్రజలు ధర్నాలు చేశారు. మరియదాస్ కుటుంబం శివానందని మీట్ అయ్యి రిక్వెస్ట్ చేసినందువల్ల హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వేసి కేసుని రీఓపెన్ చేయించారు. హైకోర్టు ఆర్డర్తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నా నాయకత్వంలో ఏర్పాటైంది. నేను క్యాథరిన్ బాడీని ఎగ్జ్యూమ్ చేసి రీపోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. కానీ కేసు సాల్వ్ చేయడానికి ముఖ్యమైన ఎవిడెన్స్ అయిన మర్డర్ వెపన్ మాకు దొరకలేదు. ఒకరోజు ఐ గాట్ ద బ్రేక్ త్రూ. హలో హౌ ఆర్ యు? ఫైన్. తీసుకోండి. నో థ్యాంక్స్. కెన్ ఐ గో? యా షూర్. ఓ, మీరు గోల్ఫ్ ప్లేయరా? ఎస్ సార్. ఏ క్లబ్ లో ఆడుతున్నారు? గచ్చిబౌలి క్లబ్ లో. నేను రేస్ క్లబ్ ప్లేయర్. జస్ట్ బిగినర్. మీ అంత కాదులేండి. అడిగిన ప్రశ్నలకు మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారు. కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారని నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే ఒక విషయం గమనించాను. ఒక గోల్ఫ్ కిట్ లో 16 క్లబ్బులుంటాయి. అన్ని ఇంచుమించు ఒకేలాగుంటాయి. ఒకే ఒక్క క్లబ్ తప్ప, అదే పట్టర్. హోల్ దగ్గరున్న బంతిని కొట్టడానికి యూజ్ చేసే క్లబ్. ఇమాన్యువల్ దగ్గరున్న కిట్ లో ఆ పట్టర్ కొత్తదిగా ఉంది. క్యాడీ దగ్గర మాట్లాడిన దాన్ని బట్టి ఇమాన్యువల్ హత్య జరిగిన 2 వారాల తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం గాల్ఫ్ ఆడడానికి వచ్చినట్టుగా తెలిసింది. అనుమానం వచ్చిన చోట తవ్వగా దొరికిన గాల్ఫ్ పటర్ మేక్, ఫింగర్ ప్రింట్స్ బట్టి చూస్తే అది ఇమాన్యువల్ కి చెందిన మిస్సింగ్ పటర్ గా తేలింది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఎగ్జామినేషన్ లో మేము వెతుకుతున్న మర్డర్ వెపన్ అదేనని నిర్ధారణ అయింది. డిఎన్ఏ రిపోర్ట్ లో 2 ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. ఫస్ట్, క్రైమ్ స్పాట్ లో క్యాథరిన్ మాత్రమే కాదు, మరియదాసు రక్తం కూడా ఉంది. సెకండ్లీ, దొరికిన గాల్ఫ్ పటర్ మీద ఉన్న బ్లడ్ ట్రేసెస్ మరియదాసువి. సో మరియదాసు మిస్ కాలేదు, మర్డర్ చేయబడ్డాడని కనిపెట్టాను. పెథాలజీ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు సెక్స్ లో పాల్గొన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. స్పర్మ్ డిపాజిట్ లో ఉన్న డిఎన్ఏ మరియదాసు డిఎన్ఏతో మ్యాచ్ అయింది. కేసు సాల్వ్ చేసేసాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మరియదాసే ముందు చనిపోయాడు. ఆ తర్వాతే మీ అమ్మాయి. మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చూడగా అనుమానాస్పదంగా ఎవరు లోపలికి రాలేదు. కానీ ముఖ్యంగా మరియదాసు డెడ్ బాడీ మీ ఫామ్ హౌస్ లో దొరికింది. పార్టీ క్యాన్సిల్ అయితే ముందే చెప్పకర్లా? బిగ్ వేస్ట్ ఆఫ్ టైం. కొత్త కార్లో టెస్ట్ డ్రైవ్ వెళ్ళామనుకుంటే పోలా? నన్ను క్షమించండి అమ్మా.
బాబా వై నీకేం తక్కువ చేశాం కదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు, నువ్వు చిన్నపిల్లవి. నీ మంచి కోసమే చెప్తున్నాను. అంతా మేము చూసుకుంటాం. I'm gonna call the police. వద్దు. No, please leave me. వద్దు. Do something. Stop her. Kathy, Do పోలీసులకు something. చెప్పొద్దు. Stop her. I told you to stop. ఇమాన్యువల్ సొసైటీలో చాలా గొప్ప వ్యక్తి, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. ఆ హత్యని కవరప్ చేసి క్రైమ్ సీన్ క్లీన్ చేసేశారు. డబ్బు నగలు దొంగలించబడి క్యాథరిన్ హత్య చేయబడిందని కేసు క్లోజ్ చేసేశారు. నేను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే నిజాలు బయటపడ్డాయి. సార్, ఒక తండ్రిగా నా పరిస్థితి ఆలోచించండి సార్. 16 ఏళ్లు నిండని పిల్ల సార్. ఇంట్లో ఉన్న పని వాడితో కోపంలో ఆ పని చేశాను సార్. మరీదాస్ రేప్ చేసి చంపేశాడు. ఆ కోపంలో నేను వాడిని కొట్టి చంపేశాను. అలా మీరు రిపోర్ట్ మార్చి రాయండి సార్. ఆల్రెడీ నా కూతురు గురించి ఏమేమి రాస్తున్నారో తెలుసా మీకు? టీవీ ఆన్ చేయడానికి భయపడుతున్నాం. రోజు మీడియాలో నా కూతుర్ని చూపించి రేప్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడే అలా నడుచుకున్నారు. అటాప్సీ రిపోర్ట్ క్లియర్ గా చెప్తోంది. మీరిద్దరూ కలిసి ఎవిడెన్స్ ని సప్రెస్ చేశారు. డాక్టర్ రమ్యతో కూడా దీని గురించి మాట్లాడాను. ఆవిడ కలెక్ట్ చేసిన డిఎన్ఏ ఎవిడెన్స్ చాలు మిమ్మల్ని కన్విట్ చేయడానికి. నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి రాయిస్తాను. నాకు కనెక్షన్స్ ఉన్నాయి. అది నాకు వదిలిపెట్టండి. ఆ శాంపుల్ని బట్టి రిపోర్ట్ మార్చి రాయండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇండియాలో, విదేశాల్లో. జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి. సార్, మేమిద్దరం సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్. మా రెప్యుటేషన్ ఏం కావాలి? అవమానం సార్. We have done right. యా, వీఆర్ డన్. You have to face the consequences. నా దగ్గరే దాచిపెట్టారు సార్. చెప్పకూడని విషయాలన్నీ చెప్పి ఇలా ఇరుక్కున్నారే సార్. క్యాథరిన్ వయస్సు మనల్ని అర్థం చేసుకోలేదు. అడిగిందలా కొనిచ్చాం. డబ్బు ఖర్చు చేసామే కానీ కొంచెం టైము ఖర్చు చేసి ఉండాల్సింది. నగరంలో పట్టపగలే ఈ రోజు నలుగురు రౌడీలను నేర పరిశోధనా శాఖ పోలీసులు వెంటాడి బీభత్సాన్ని సృష్టించడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. రామ్లాల్ సేఠ్ హత్య కేసులో అప్రూవర్గా మారిన శంకర్ను హత్య చేయడానికి ఆ నలుగురు ప్రయత్నించారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలియజేస్తున్నారు. వ్యవసాయ భూములు ఆక్రమించి అక్కడ 500 కోట్ల రూపాయల పెట్టుబడితో కార్ల కంపెనీని నెలకొల్పబోతున్న జర్మనీ కంపెనీకి వ్యతిరేకంగా ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు శివానంద్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇక్కడ కార్ ఫ్యాక్టరీ వస్తే 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశం ఉంటుందంటున్నారే. వ్యవసాయ భూముల్లో కార్లను ఉత్పత్తి చేసి జర్మనీ నుంచి రైసు గోధుమ దిగుమతి చేసుకోగలమా? సంప్రదింపులు పూర్తి అయ్యాయి. తర్వాత ఏంటి సార్? నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు ఈ కార్ల ఫ్యాక్టరీని రానివ్వను. ఈ శివానంద్ విషయమే తలనొప్పిగా తయారైంది.
మౌలాలిలో కార్ల ఫ్యాక్టరీ కట్టడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఇతనేమో రాకూడదని పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పోరాటం ఆమరణ నిరాహార దీక్ష అయింది. దీంట్లో ఎవడైనా చచ్చాడంటే పెద్ద ప్రాబ్లం. ఇంకో 2 వారాల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ కారు వచ్చే దారిలో నిరసన ప్రదర్శనే ప్లాన్. పిఎం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు? ఐ వాంట్ యువర్ బెస్ట్ మ్యాన్ టు హ్యాండిల్ దిస్. హాయ్ గైస్. గుడ్ మార్నింగ్ చీఫ్. బయటకు వచ్చి లొంగిపోండి. రామ్లాల్ సేట్ మర్డర్ కేసు సస్పెక్ట్స్ 4 అప్రూవర్ శంకర్ ని చంపడానికి ట్రై చేశారు. శంకర్ ఉన్న చోట ఎవడో లూసు సెక్యూరిటీని రిలాక్స్ అవ్వమన్నాడు. అక్కడ సెక్యూరిటీని రిలాక్స్ అవ్వమని లూసు నేనే. ఓ సారీ చీఫ్. ఎలాగో అప్రూవర్ శంకర్ని చంపడానికి ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. సో సెక్యూరిటీని అక్కడ విత్డ్రా చేయించి అక్యూస్ ని ఇక్కడికి వచ్చేలా చేశారు, అంతే కదా చీఫ్? ఎస్. నేరస్తులకి గెలుపు మీద నమ్మకం కలిగించి మన దగ్గరికి రానిచ్చి ఆ తర్వాత అటాక్ చేయాలి. ఇదే లాస్ట్ వార్నింగ్. బయటకు వచ్చి లొంగిపోండి. విల్ డూ వన్ థింగ్. ఒక్కో ఫ్లోర్కి ముగ్గురిని సెట్ చేయండి. మీరిద్దరు నాతో ఉండండి. డన్ చీఫ్. లాస్ట్ వార్నింగ్. ఈ దాటి వాడు తప్పించుకుంటే కింద మన వాళ్ళు ఉన్నారుగా. ఇదే లాస్ట్ వార్నింగ్. ఏయ్, బయటకు వచ్చి లొంగిపోండి. ఇప్పటికి 10 సార్లు లాస్ట్ వార్నింగ్ అన్నాడు. అంబులెన్స్ రమ్మని చెప్పు. సార్ సార్ ఓకే సార్. ఇయర్ రింగ్స్ కొత్తవా? పట్టేశారా? థ్యాంక్ యూ చీఫ్. దేక కళ్ళు. దట్స్ పోలీస్. నువ్వు ఉన్నావు. ఏయ్ లోడెడ్ గన్. జో యు గో. సార్. రంజిత్, నేను చీఫ్ సెక్రటరీతో ఉన్నాను. అర్జెంట్గా మాట్లాడాలి. ఓ అసైన్మెంట్లో ఉన్నాను సార్. ముఖ్యమైన పనిలో ఉన్నాడట సార్. ఏమిటంటే? అంత పెద్ద ముఖ్యమైన పని ఏమిటని అడుగుతున్నారు. తల మీదకి వచ్చే పని. తల మీదకి వచ్చే పని అంటున్నాడు. నాకు కూడా శివానంద్ విషయం అటు ఇటు అయితే నా తల మీదకి వస్తుంది. ఎంత టైం అవుతుంది రంజిత్? 4 హంతకులు విత్ వెపన్స్. 8 అంతస్తులు ఎక్కి పట్టుకోవాలి. క్యారీ ఆన్. సో 5 నిమిషాలు సార్. పని కాగానే ఫోన్ చేస్తాను. Come on. హలో సార్ ఈ బ్యాగ్ నీదా? నాది కాదు సార్. మేడం మీదే?
నాది కాదు సార్. మరి ఇంతకీ ఎవరిది బ్యాగ్? రఘు సార్. ఎవరు తీసుకొచ్చారో చూసావా? చూడలేదు సార్. రఘు, అందరినీ స్టేషన్ నుంచి బయటకు పోమని చెప్పు. బాంబ్ స్క్వాడ్కి వెంటనే కాంటాక్ట్ చేయి. ఎవడో వచ్చి ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళాడు. సీసీటీవీలో కనపడలేదా? చతురేక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ పనిచేయడం లేదు. మేక మాస్క్ తగిలించిన ఎర్ర చొక్కావాడు. షర్ట్ విప్పి చూస్తే గుంటె మీద 4 హోల్స్, ఏదో మేకులతో గుచ్చినట్టు. బొమ్మ వీప్ మీద కూడా 4 డిజిట్ నంబర్ ఉంది చీఫ్. ఆ కోడ్ ఏంటో తెలియట్లేదు. ఆ 4840లో ఎండ్ అయ్యే ఏదో నెంబర్ ఊరికే కాల్ చేశాను చీఫ్. ఎవరి నంబర్ అది? అదొక మసాజ్ పార్లర్, అవసరానికి పనికొస్తుందని సేవ్ చేసి పెట్టుకున్నాను. సరే, ఎందుకని ఉరి తీశాడు? ఎవరికైనా ఉరి శిక్ష విధించి దాన్ని ఎదిరించి పోరాటమా? చెక్ చేశాను చీఫ్, డెత్ సెంటెన్స్ ఏమీ లేదు. హత్య బెదిరింపై ఉండొచ్చా? ఎవరికి? ఎవరో వీఐపీకి మన క్లూజ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? ఎవడో పని పాట లేనోడు జోక్ చేస్తున్నాడు చీఫ్. ఒక బొమ్మతో ఇన్వెస్టిగేషన్ ఏంటి చెప్పండి? ప్రస్తుతానికి దీన్ని ఇక్కడెక్కడైనా తగిలించి పెడదాం. అదో టైప్లో వెరైటీగా దిష్టి బొమ్మలో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. మన ఆఫీస్కి ఎందుకు నాయన దిష్టి బొమ్మ? నిజమే చీఫ్, ఒకటి సరిపోతుంది. మూసుకో. ఐ డెంట్ మీన్ దట్. Hi, Rocky. Good evening. Come. Goodbye. హాయ్ అన్నయ్య. Hi. Hair cut చేసావా? నెక్స్ట్ వీక్. జిమ్? మన ఇద్దరికి ఇంటి పేరే ఒకటి. నేను అమ్మ టైప్, సోమరిపోతున్నాయి. ఆ విషయం తెలుసులే. బిగ్ బ్రో, సెల్ఫీ. ఇగో బాస్, టోఫీ మర్చావా? థ్యాంక్స్ అమ్మా. అవును, అమ్మాయి పేరేంటి? లీనా. ఎలా ఉంది? లీన్గానే ఉంది. ఈ మధ్య మీట్ అవ్వట్లేదు అనుకుంటా. ఇంట్లో అన్నగా మాత్రం ఉండు, పోలీస్గా ఉండద్దు ప్లీజ్. మూవీకి వెళ్తున్నావా? మీకులా తెలుసు? స్నానం వెళ్తేనే ట్విట్టర్లో అప్డేట్ చేస్తావు కదా. కార్ ఆడుతున్నావా? బైక్. హెల్మెట్? ఇంకోటి ఎక్స్ట్రా లీనాకి. అది బైక్లోనే ఉంది. నువ్వు ఈ జన్మలో మారవనయ్యా. బాయ్. మే ఐ కమ్ ఇన్? హే మై స్వీట్. మేడం బాగా బిజీగా ఉన్నారా? బాగా. ప్రాజెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఒక్క ముక్క అర్థం కదా. నీ వయసులో మేము పచ్చని పచ్చిక మీద ఆడుకున్నాం. పచ్చి కంటే ప్రాజెక్ట్ పూర్తి చేయి, తర్వాత చెప్తా. Cheers, baby. Come soon. ఓకే. Wow. 8th వరల్డ్ వండర్. చీకటి పడకుండానే ఇంటికొచ్చారు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్. అందరూ బిజీ, నో క్రైమ్. సో తొందరగా ఇంటికి వచ్చి కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ నా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్తో బిజీ, కూతురు ప్రాజెక్ట్తో బిజీ, నా గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్తో బిజీ. కాఫీ. కూర్చుని నేను వేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి. టెల్ మీ వన్ థింగ్. నీ పెయింటింగ్ ని డబ్బులు ఇచ్చుకుంటున్నాడే కష్టమా? వాడికి ఏమైనా అర్థమవుతుందా? అర్థమైతే కొనేవాడెవడూ ఉండడు. స్మార్ట్. పోనీ నీకేమైనా అర్థమవుతుందా? చూసే వాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమూ మారుతుంది. నీ ఇంటెలెక్చువల్ టాక్స్ మొదలెట్టావా? ఇందుకు నేను ఆఫీస్లోనే ఉండొచ్చు. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు క్రైమ్ సీన్ ఎలా సాల్వ్ చేస్తారు?
క్రైమ్స్ లో చాలా క్లూస్ దొరుకుతాయిరా. అదే విధంగా పెయింటింగ్ ని అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి. జాగ్రత్తగా చూడాలి. చూస్తూనే ఉన్నాను కదా. అక్కడ అదేంటి ఓన్లీ డేట్ మంత్? అమ్మాయి వయసు అడగకూడదు, పెయింటింగ్ వయసు తెలియకూడదు. ఇంకెప్పుడు నేను నీ వయస్సు అడగను. హలో, ఏం అర్థమైందో చూసి చెప్పండి. ఏంటి నువ్వు సీరియస్ గానే ఉన్నావు? ఇక్కడ పచ్చ పచ్చ కనిపిస్తోంది, అది అడవి. ఇదిగో నీలం కనిపిస్తోంది, అది కొలను. సరే, ఇక్కడ ఓ హత్య జరిగింది. హత్య ఎలా చెప్తున్నారు? ఇదిగో ఇక్కడ తెట్లు తెట్లుగా ఎర్ర కనిపిస్తోంది, అదే రక్తం. అయ్యో దేవుడా. తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి హత్య చేయబడింది. అదిగో అమ్మాయి, అదెలా చెప్తున్నారు? ఒక ఇంట్యూషన్. ఇదిగో వీడు ఉన్నాడే, ఈ కథ పట్టుకు వెళ్తున్నాడే, వాడు ఈ అమ్మాయిని చంపేసి వెళ్తున్నాడు. ఏమి సింబాలిజం, వాట్ పెయింటింగ్. చచ్చింది గొర్రె. ఈ పెయింటింగ్ ఉద్దేశమే రొమాన్స్. దాన్ని మీరు క్రైమ్ సీన్ గా మార్చేశారు. మై గాడ్, రొమాంటికా? ఇప్పుడు చూడు, ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను. కత్తి పట్టుకున్నాడే వాడు లోబరు. ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఉంది. నన్ను చూస్తామంటే అక్కడ చూడు. హలో, హూస్ దిస్? రే, ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తుంది? ఫోన్ పెట్టే. సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే చీఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చీఫ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఎవరు సార్ ఇదంతా? సర్ప్రైజ్. బిఫోర్ ద కేక్ ఐవ్ గాట్ అ గేమ్. మన ఆఫీస్లో స్మార్ట్ కెనెస్టిక్ గా ఉండే ఆఫీసర్ మన చీఫ్ మాత్రమే. చూసారు సార్. సో ఇక్కడున్న సో కాల్ యంగ్స్టర్స్ ఆయనతో కంపీట్ చేయడానికి రెడీయా? హలో, రెడీ. ఏంటి ఏంటి ఏం గేమ్? ఐ హావెంట్ రండి ప్రిపేర్డ్. చీఫ్, అక్కడికి రండి రండి. 1 2 3. సూపర్ చీఫ్. రంజిత్ డిఎస్పీగా ఈ ఆఫీస్లో పనిచేసే చివరి సంవత్సరం ఇది. We're going to miss you, chief. నేను ఎక్కడికి వెళ్ళినా నా గర్ల్ ఫ్రెండ్ తోటే వెళతాను. Thank you, chief. మరి జో సార్? రేయ్ జోసఫా, వందన ఎక్కడికి వెళ్ళినా వెనకాల ధనం వస్తాడు. చీఫ్, వచ్చే సంవత్సరం నేను రిటైర్ అవ్వబోతున్నాను. రంజిత్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి మన బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఫీల్డ్ వర్క్ వదిలేసి ప్రెస్ కాన్ఫరెన్స్, టీవీ అని జాలీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండొచ్చు. సో ప్రెస్ మేనేజ్ చేయడం చాలా కష్టం సార్. క్రిమినల్స్ మేనేజ్ చేయొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, చీఫ్ కెరీర్లో ఆయన 99 కేసెస్ డీల్ చేశారు అండ్ నెక్స్ట్ ఇస్ గోయింగ్ టు బి సెంచరీ. ధోని లాస్ట్ బాస్ 6 టైప్ లో పెద్దగా బ్రిలియంట్ గా ఏదైనా అదిరిపోవాలి చీఫ్. yes. ఐ వాంట్ టు టాక్ టు యు ఇన్ ప్రైవేట్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. కేక్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. అన్ ఇంపార్టెంట్ మిషన్. సార్, ఈ ఐదుగురిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బయటకు వచ్చేస్తున్నారు. క్రైమ్ రేట్ సిటీలో ఎక్కువ అవడానికి కారణం వీళ్ళే. ఏం చేద్దాం చెప్పు. సార్, అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నారని ఆల్రెడీ నీ మీద 2-3 హ్యూమన్ రైట్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి. వద్దు, ఇంకేదైనా కొత్తగా ఆలోచించు. నువ్వే చేయగలవు. సరే, డీటెయిల్స్ నాకు పంపించండి. చాలా కాన్ఫిడెన్షియల్. మిషన్ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆర్డర్. 11 గంటలకు ఇంటికి వెళ్ళారు సార్. నేను విషయం మాట్లాడడానికి 12 గంటలకు ఫోన్ చేశాను సార్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మామూలుగా ఆయన ఎప్పుడూ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టారు సార్. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు సార్, ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్. జో, ఇల్లు లాక్ చేసింది. పగలు కట్టుకుని లోపలికి వెళ్ళాం. ఇంట్లో ఎవరు లేరు. లుక్స్ లైక్ శివానంద్ రాత్రి ఇంటికి రాలేదు. ప్రముఖ అభ్యుదయ పోరాటవాది లోక్ శక్తి పార్టీ అధినేత శ్రీ శివానంద్ గారు నిన్నటి నుంచి కనిపించడం లేదు. హైదరాబాద్ సిటీ దగ్గరలో జర్మన్ కార్ కంపెనీ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన పోరాటం మొదలుపెట్టిన ఈ సమయంలో కనబడకుండా పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పైగా ఆయన్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. వాట్స్ హ్యాపెనింగ్ గైస్? కమ్యూనిస్ట్ క్యాండిడేట్
20 ఏళ్ళగా ఇంతే. పోరాటాలు, ధర్నాలు, దీక్షలు, అరెస్టులు. 12 సార్లు జైలుకి వెళ్ళాడు. చాలా కేసులున్నాయి. ఇప్పుడేమో ఈ జర్మన్ కార్ల వ్యవహారం. గవర్నమెంట్కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు చీఫ్. దానికి నువ్వేమన్నావు? వాడి డ్రాయిలో బాంబు పెట్టేందుకు కోపం వచ్చింది, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం, నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. డిప్లొమాటిక్. నువ్వు త్వరలోనే డిఎస్పీ అయిపోతావు. థ్యాంక్ యూ చీఫ్. ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో వాడు టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైనా ఆ డ్రాయిలో బాంబు పెట్టాల్సిందే చీఫ్. బాంబు ఎక్కడ పెట్టాలని ఇంగితం ఉండద్దు. ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫ్యామిలీ అంటూ ఉంటేగా. అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరు లేరు, స్లమ్ ఏరియాలో ఇల్లు, ఊరంతా శత్రువులు. సరే ఓకే, ఆ సిమ్ కార్డ్ ట్రాకింగ్ ఏమైంది? ఓకే. కాపరా పక్కన ఒక డెడ్ బాడీ కనిపెట్టారట. లెట్స్ గో. సార్ లోపల ఏం జరిగిందో మాకు తెలియాలి సార్. సార్ మమ్మల్ని వదిలేండి సార్, మేము వెళ్ళి చూస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, చెప్పేది వినండి సార్. సార్ అసలు ఏం జరిగింది సార్? సార్ చెప్పండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఈ గొడవ దేనికి యూజ్ చేస్తున్నారు? సార్ అది సీజ్ చేసిన పాత కర్రని పెట్టే గోడౌన్ సార్ అది. I see. బాడీ అంతా గాయాలు, ఉరి తీసి తుపాకీతో కాల్చి. మై గాడ్, ఇట్స్ డయాబాలిక్. ఇది ఒక్కడి పనేనా లేక గ్రూప్గా చేస్తుంటారా చీఫ్? నేను ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్ని ఒక్కళ్ళే చేస్తారు. కానీ ఇదేంటి డాక్టర్ డ్రెస్? సార్ అలా చూడండి. కోర్టుకి బుల్లెట్ హోల్స్ లేవు, కానీ గన్ షాట్స్ ఉన్నాయి. షూట్ చేసి ఆ తర్వాత డాక్టర్ కోట్ వేసినట్టున్నాడు. గాట్ ఇట్ సార్. చీఫ్, మనకు వచ్చిన బొమ్మ గుర్తుందా మీకు? ఎర్ర చొక్కా వేసుకున్న బొమ్మ. ఎర్ర చొక్కా కాదు, రక్తంతో తడిసిన వైట్ షర్ట్. రక్తమా? ఫోరెన్సిక్ ల్యాబ్లో చెక్ చేశాను చీఫ్. అది హ్యూమన్ బ్లడ్ కాదు, మేక రక్తం. గుడ్ జాబ్. సందు దొరికితే మంచి మార్కులు దొబ్బేస్తావా? పోరా, అది ట్రైసోడియం అసిటేట్ మిక్స్ చేసిన మేక రక్తం. ఏంటి ట్రైసైకిల్ అసిస్టెంట్? ఆడేవాడు? బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది. అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం అసిటేట్. బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేసే ఒక కెమికల్. ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? కారెండెక్స్ నవలో ఒక కథలో ఒక క్రిమినల్ ఇలాగే యూజ్ చేస్తాడు. ఏవేవో బట్టి పట్టేసి మమ్మల్ని తికమక పెడితే ఎలాగమ్మా? ఇది చేసిన వాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసిన వాడే ఉంటాడు. Oh. Remove the mask. కమ్యూనిస్ట్ యోధుడు లోక్శక్తి నాయకుడు శివానంద్ గారు కిడ్నాప్ చేయబడి అతి దారుణమైన రీతిలో హత్య చేయబడ్డారు. ఆయన మరణం వల్ల ఏ ఆధారం లేని బడుగు వర్గాల జనం తమ సమస్యల కోసం అనునిత్యం పోరాడే జననాయకుడిని కోల్పోయి అనాథులయ్యారు. ముందుగా ఈయనకి మొత్తం మంది ఇచ్చారు. సార్ రండి సార్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీకు ఎందుకండి శ్రమ? అదేం లేదు, రండి సార్. వస్తాను. ఐఎమ్ శివానంద్. కానీ ఆయన స్పృహ కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు. మీ ఉద్దేశం? ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి 11 గంటలకి. ఈయనకి ఇచ్చిన మొత్తం మందు 1 గంటే పనిచేస్తుంది అనుకుంటాను. శరీరం మీద ఉన్న గాయాలు చూడండి. చంపడానికి ముందు టార్చర్ పెట్టారు. ఈయన చనిపోయింది రాత్రి 2 గంటలకి. మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఈయనతో ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసి ఉంటాడు. పాసిబుల్. సో నీ థియరీ ఏంటి? శివానంద్, డాక్టర్ రమ్య, విష్ణు, ఆ తర్వాత నేను, మా నలుగురిని కనెక్ట్ చేసే కేసు ఇది.
ఈ కేసు వల్ల బాధించబడ్డ ఎవరో ఒకరే సస్పెక్ట్. ఎవరు? ఆ కుటుంబంలో అందరూ చచ్చిపోయారు కదా. రిలేటివ్స్, వాళ్ళ చావు వల్ల బాధించబడ్డ ఎవరైనా ఒకళ్ళు. వాళ్ళు చచ్చిపోయి 3 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతోంది? ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా సార్. రంజిత్, ఐఎమ్ సారీ, ఐ హావ్ టు డూ దిస్. ఇక నుంచి ఈ కేసు నేను తీసుకుంటున్నాను. మీరిద్దరూ నాకు రిపోర్ట్ చేయండి. సార్ ప్లీజ్ సార్. నువ్వు పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యావు. నీ జడ్జ్మెంట్ సరిగ్గా ఉండదు. నీకు పార్కిన్సన్స్ ఉందని నా దగ్గర దాచడమే తప్పు. ఆ రోజు ఏమైనా అయి ఉంటే? సార్, నేను ఇన్వెస్టిగేషన్ లో ఉండి తీరాలి సార్. ఉంటావు, కానీ ఫీల్డ్ వర్క్ లో కాదు. వందనా, ఐఎమ్ రెడీ టు మీట్ ద ప్రెస్. ఆయనయ్య పడుకోలేదా? ఆ సీరియల్ కిల్లర్ కేసు నిన్ను పడుకోనివ్వట్లేదా? నువ్వే ఇంకా పడుకోలేదు? నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చాలా బద్దలవుతోంది. నీకో సీరియల్ కిల్లర్ ఉన్నట్టే నాకు ఆఫీస్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడు. ఎన్నో ప్రాజెక్ట్స్, డెడ్ లైన్స్. నీకు అప్లై అయ్యే లాజిక్ నాకు అప్లై అవ్వాలి కదా. ఏమిటా లాజిక్? నిద్ర రాకపోతే 4 పెగ్గులు కొట్టే లాజిక్. అయితే మరి నువ్వు ఇంతవరకు మందు కొట్టిందే లేదా? అన్నయ్యతో కొట్టడానికి ఒక చిన్న పర్మిషన్. ఓకే, cheers for the Cheers, serial killers. killers. ఇంకేంటి, ఆఫీస్ అది ఎలా ఉంది? ఫన్ అన్నయ్య. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారా? ఫస్ట్ పెగ్ లో క్యాషువల్ గా స్టార్ట్ చేసి 4th పెగ్ లో లీనా గురించి అడుగుతారు. నన్ను వదిలేండి బాబు. సర్లే, అడగలే, దిగులు పడకు. సరే, మీ డిపార్ట్మెంట్ లో నాలాంటి టెక్కీస్ ఎవరు లేరా? ఎందుకు లేరు? పోలీస్ అంటే ఓన్లీ కొట్లాటే అనుకున్నావా? ఇంటెలిజెన్స్ కూడా ఉందిరా. అయ్, కొత్తగా ఉంది. తర్వాత పోలీసులో ఉన్న కిక్కు వేరే ఏ జాబ్లోనూ లేదురా. ఆ పోలీస్ జాబ్ ఏదో నువ్వు చేసుకో, నాకు సెట్ అవ్వదు. నేను శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి BMW కొనుక్కొని సెటిల్ అయిపోతాను. అది చాలు నాకు. ఇలా చూడరా, నేను తలుచుకునుంటే ఏ దేశానికైనా వెళ్ళి సెటిల్ అయి ఉండొచ్చు. కానీ ఒక ఇన్సిడెంట్ నన్ను మార్చేసింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరోజు బైకులు పెడుతున్నప్పుడు 4 రౌడీ వెధవలు ఆయన్ని కత్తితో నరికేశారు. నేను వెళ్ళి చూసేప్పటికీ రక్త మణుకులో ఉన్నాడు. కళ్ళలో మాత్రం కొంచెం ప్రాణం ఉంది. నా చేతిని గట్టిగా పట్టుకొని నా కళ్ళలోకి సూటిగా చూశాడు. ప్రాణం పోయింది. అప్పుడు నువ్వు ఇంకా చిన్నపిల్లాడేవి. అర్థమైంది. మా నాన్నేగా. ఆ రోజు నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న ఎవరు చంపారో తెలియలేదురా. ఒక అన్సాల్వ్డ్ కేస్. ఆ తర్వాత లైఫ్లో ఏ కేసు తీసుకున్నా సాల్వ్ చేయకుండా వదలకూడదని డిసైడ్ అయ్యాను. చేసేస్తా, పట్టుకుంటా. నాకు మన నాన్న గురించి పెద్దగా తెలీదు, కానీ నా అన్నయ్య గురించి బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావు అన్నయ్య. Cheers. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే, Rocky. Okay. Rocky. Rocky.